గత 5 ఏళ్ల కాలంలో మీరు జగన్మోహన్ రెడ్డి కలిశారా? అధికారంలో సీఎం హోదాలో అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి కలిసాను సార్. అధికారం పోయిన తర్వాత నా 3 సార్లు 4 సార్లు కలిసా. 4 సార్లు కలిశారు. ఇప్పటికి 4 సార్లు కలిసా. నేను మొన్న కూడా ఆయన లండన్ పోయే ముందు ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగితే ముందేం చెప్పాడంటే డిసెంబర్ 2nd వీక్లో ఇస్తానన్నాడు. తర్వాత క్రిస్మస్ వెళ్ళిపోయాక రారా అన్నాడు. క్రిస్మస్ వెళ్ళాక అడిగితే ఏమన్నా అంటే నేను లండన్ పర్యటనకి వెళ్ళొచ్చాక మాట్లాడదాం రారా అన్నా. సర్లేండి అన్న, రేపు లండన్ పర్యటన వచ్చాక కలుస్తాం మళ్ళీ. అంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు కలిసినప్పుడు కనీసం మీతో ఏం మాట్లాడారు? బాగున్నావా, రాజకీయాల జోలి అయితే పోలేదు. నేను పదవి ఆయన అడగలేదు. ఆయన నీ పదవి కావాలని ఆయన అడగలేదు నన్ను, నేను అడగలేదు నాకు కావాలి. అంటే ప్రతి వ్యక్తికి ఒక రాజకీయ ఒక లక్ష్యం ఉంటుంది. రాజకీయంగా గోల్ రావాలి, ఒక స్థాయిలో రావాలి, ఒక పదవిలో ఉండాలని. మీ రాజకీయ లక్ష్యం ఏంటి? నేను అనుకునే సార్, నేను పదవి వాళ్ళు ఏదన్నా ఇచ్చినా పేద ప్రజలకు ఉపయోగపడే పదవి అయితేనే తీసుకుంటా సార్. ఓకే, వాళ్ళు ఏదో ఇది ఉంది నీకోసం కారులో తిరుగు అదేదని నాకు అక్కర్లా. నా కారు నాకు ఉంది. నా కారులో ఇవాళ పెట్రోల్ లేకపోతే నా కొడుకులు ఉంటారు బాగానే ఉన్నారు. ఆయన పెట్రోల్ నింపడానికి తీసుకొచ్చి పెడతారు. నాకు ఈ సంపాదన లేదు, ఏం లేవు సార్. నేను ఒకట ఫస్ట్లో నేను రాజకీయాలు మా ఊళ్ళో 25 ఓట్లు అండి నాకు కాంగ్రెస్ పార్టీ. మొత్తం కమ్యూనిస్టులే. వాళ్ళని ఎదుర్కొని వచ్చానంటే నేను 82 నుంచి 90 వరకు బాగా ఇది చేశాను. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు చూసారా, ఆయనకంటే ఆయన మామూలు క్లాస్ 5 కాంట్రాక్టర్, నేను క్లాస్ 1 కాంట్రాక్టర్ ఆ రోజుల్లో. ఆయన నా ట్రాక్టర్లో వెళ్ళి పనిచేసింది శ్రీనివాసరెడ్డి గారికి. ఆయన దేవుడు అట్టు ఉంది. ఆయన వెళ్ళిపోయాడు, తుమ్మల నాగేశ్వరరావు ద్వారా పైకి వెళ్ళిపోయాడు. ఆయన అదృష్టం అది. మనకి అది రాలేదని కోరుకోవడం తప్పు కదా. మన వరకు మనం ఉన్నవా లేదా సార్? భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ బతికి బట్టగడదంటారు? నాకు తెలిసి అయితే నా అనుభవం ప్రకారం చెప్పేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఇదే విధంగా ఉంటే నువ్వా నేనా అన్నట్టుకుంటుంది సార్ గవర్నమెంట్. ఓకే, కూటమి ప్రభుత్వం కనుక చిన్నాభిన్నం కనుక అయితే జగన్మోహన్ రెడ్డి నల్లేని మీద నడకే, దానికి నో డౌట్. లేదనుకుంటే కొంచెం నువ్వు టఫ్ ఫైట్ అవుతుంది. పార్టీ అయితే భూస్థాపితం కాదు అని 100% భూస్థాపితం అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం భూస్థాపితం అవుదండి. పార్టీ అయిపోయింది, ఉన్న నాయకులు కూడా జారిపోతున్నారు. సార్ ఇంకేమీ లేదు, వైసీపీ అయిపోయిందని చెప్తున్నారు. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మేము కోలుకున్నాం సార్. ఇవాళ అసలు 11 మందే ఉన్నారు. వీళ్ళంతా పోతారు. డబ్బులు రకరకాలు ఉంటాయి సార్, రకరకాలు ఉంటాయి. మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు. ఆయనకి ఏమీ లేదని ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. మంత్రి పదవి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిండు. రాజ్యసభ ఇచ్చిండు, రాజ్యసభ పంపించిండు. ఇంకేం కావాలి చెప్పండి? ఇప్పుడు నాకు పదవి కావాలన్నారు సపోజ్ మీరు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది అనుకో, నేను బారిపోతే ఇంకేముంది సార్? ఇప్పుడు మా ఆయన జయమంగళం వెంకటరమణకి ఇచ్చాడు. నేను అప్పుడు ప్రయత్నం చేశాను. జయమంగళం వెంకటరమణ అప్పుడు ఈ వసంత కృష్ణప్రసాద్ వీళ్ళందరూ మా ఎమ్మెల్యే లెటర్ మా లక్ష్మణనిధి గారు ఇవ్వలేదు, కానీ మిగతా వాళ్ళందరూ ఇచ్చారు. ఇస్తే పోతే అప్పటికే అన్నీ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళు ఉన్నాయి కొన్ని దొంగదారులు చూసుకొని వాళ్ళు సరే. జయమంగళ వెంకటరమణకి ఎందుకంటే మన పార్టీ కాదు, మనడు కాదు. తర్వాత ఈయన మన తాటికొండ ఎమ్మెల్యే కాదు, ఆయన ఎవరు డొక్కా మాణిక్యవరప్రసాద్. తెలుగుదేశంలో ఎమ్మెల్సీయే, వైసీపీలో ఎమ్మెల్సీ, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలో ఎమ్మెల్సీ. చూడండి మరి అట్లా 2 పార్టీల దగ్గర తప్పని సార్. ఏ పార్టీ చంద్రబాబు నాయుడు వీళ్ళు రానికుండా మరి మస్తార్ బీరా మస్తార్ వచ్చాడు సార్ రాజీనామా. మళ్ళీ ఆయనకు అదే పని ఇచ్చారు కదా సార్ మళ్ళీ తెలుగుదేశంలో. మరి ఏమండి ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి? బీజేపీ కూడా అదే పరిస్థితి. బీజేపీ కూడా అంతే. వేదమస్తానికి ఆర్కృష్ణకి ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణలో బీసీ తుర్ముకు ఉపయోగపడింది. అటు మాజీ ఎమ్మెల్యే మంత్రి గారు ఉన్నారు కదా, మాజీ ప్రెసిడెంట్, ఆయన పేరు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్, సెంట్రల్ హోం మంత్రి, ఆయన బండి సంజయ్. ఆయన బీసీ కదా, ఇట్లా ఈ బీసీ తురుముకు ఉపయోగపడింది, ఇక్కడ నుంచి అక్కడ పంపిద్దామని వేసారు ప్లాన్. వైఎస్ జగన్ అంటే ఏం చెప్తారు? వైఎస్ జగన్ అంటే ఏం చెప్తారు? జగన్ ఈజ్ అ డేరింగ్ హీరో. ఇప్పుడు సోనియా గాంధీని, ఇందిరాగాంధీని రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడైనా ఇందిరాగాంధీని హైకమాండింగ్ని ఎదిరిలా ఎప్పుడు కూడా. ఈయన ఎప్పుడైతే కాదంటే అప్పుడే ఇందిరాగాంధీని సోనియా గాంధీని ఎదిరించి పాదయాత్ర పెట్టాడు. ఆ వద్దన్నా కూడా చేశాడు. మరి సెంట్రల్ గవర్నమెంట్ అది అప్పుడే ఎదిరించిండు. మోడీ అప్పుడు అంటారు, గవర్నమెంట్ వచ్చాక మోడీతో మాత్రం మీరు ఈ మధ్యన నేను 2 స్క్రోలింగ్లో చూశాను.
చంద్రబాబు నాయుడు మోడీని పొగిడింది ఒకటి చూపించాడు. అదే స్టేజ్ ఇంకొక రకంగా మోడీ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లో ఏముందంటే, నా రాష్ట్ర ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా మెలగాలన్నా నేను సిద్ధంగా ఉంటాను, నా రాష్ట్రానికి హోదా ఇవ్వాలి, నా రాష్ట్రానికి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అని మాట్లాడింది. ఆయన ఏం మాట్లాడింది తెలుసా? ఏ మోడీనైతే ఎయిర్పోర్ట్లో దిగనీయని తిట్టిండో అదే మోడీ ప్రపంచ నాయకుడు, రాష్ట్ర దేశ నాయకుడు, ఆయన లేదు ఏమీ లేదని పొగిడి రాష్ట్రానికి ఏం కావాలో అడగలా చంద్రబాబు నాయుడు. ఈ మధ్యన ప్యాకేజీ మన రిలీజ్ అయింది కదా కేంద్రం నుంచి. ఈ ప్యాకేజీ ఎప్పుడు 2017లోనే ప్యాకేజీ నిర్ణయించారండి. జగన్ గవర్నమెంట్ అప్పుడే ప్యాకేజీ నిర్ణయించారు. ఈ ప్యాకేజీ మేము తెచ్చామని వీళ్ళు చెప్తున్నారండి. ఇది ఇక వాళ్ళ ప్రచారానికి, ఎందుకంటే సార్ వాళ్ళకి 4 ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకే పట్ల ఈ మధ్యన మీరు విన్నారో లేదో, కూటమి 5 ఏళ్ళ పాటు ఉంటుందంటారా? ఉండొచ్చండి. దానికి ఒకటప్పుడు 5 ఏళ్ళ జమిలీ ఎన్నికలు వస్తే మధ్యలో పోతారో తెలియదు, కానీ కూటమి ప్రభుత్వం ఏం కూలిపోవడానికి అంత తెలిగే వీళ్ళు ఏదో ఊహిస్తారు ప్రజలు. కానీ వాళ్ళు 5 ఏళ్ళు చేయనియాలి సార్. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఒక ప్రజలు 5 ఏళ్ళు ఎన్నుకున్నారు సార్. నా ఉద్దేశం అయితే 5 ఏళ్ళు ఆయన చేయనియాలి. ఆ భ్రమరావతి కడతారా, సంపద అదే అమరావతిని భ్రమరావతిగా చేస్తారా, లేదనుకుంటే ఈ రాష్ట్ర సంపదని పెంచుతున్నాడు. ఎట్ట పెంచుతుడు? పోర్ట్లు ఆయన 4-5 పోర్ట్లు కట్టాలని రెడీగా ఉంది. మరి అన్ని పోర్ట్ల అభివృద్ధి వల్ల మన రాష్ట్రానికి అభివృద్ధి వచ్చింది కదండి. మరి ఆయన ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చింది ప్రజలు ఇచ్చారు ఆ మ్యాండేటు. 5 ఏళ్ళు ప్రభుత్వం పడిపోవాలని ఎందుకు కోరుకోవాలి? మనం వాళ్ళు ఉండాలని కోరుకోవాలి, వాళ్ళు ప్రజలకు సేవ చేయాలని కోరుకుందాం, ఇదే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని కోరుకుందాం. సార్ నారా లోకేష్ అంటే ఏం చెప్తారు? నారా లోకేష్ వాళ్ళ నాన్నగారు బ్రాండే తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొద్దిగా వాళ్ళ నాన్నగారు బ్రాండ్ ఈ మధ్య నాయకుడు అయింది అనుకోండి. అట్లా లోకేష్ గారు పోస్టులో పాపం అంతకుముందు ఓడిపోయినప్పుడు పప్పు గిప్పు అని అరిచారు కదా, దాన్ని కవర్ చేసుకొని కొంచెం నాయకత్వ లక్షణాలు కొంచెం సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఆవేశపరుడు సార్. ఏ నిమిషంలో ఏ గంటలో ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. ఇప్పుడు సనాతన ధర్మం అంటాడు, రేపు పొద్దున అవతలకు వచ్చి ఇంకోటి ఏదో చెప్తారు. దేనికి కట్టుబడి ఉండే మనిషి అయితే కాదు. నేను ప్రజలు ప్రశ్నిస్తానంటాడు. నువ్వు డిప్యూటీ సీఎం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నిస్తావండి? అధికారం అభివృద్ధి చేస్తున్నాను నేను ప్రశ్నిస్తానంటే ఎట్లా అండి? అది పవన్ కళ్యాణ్ కరెక్ట్ కాదు నా ఉద్దేశం. ఇంకా చిరంజీవి గారు, ఇంకా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారండి? ఒక సినీ డిప్యూటీ సీఎంకి వదిలేయండి సార్, సినీ యాక్టర్ కళాగా అయ్యి సినీ యాక్టర్ హీరో అయినోడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తప్పు అని ఖండించాలి కదండి. ఖండించలేదే అంటే నీ స్వార్థమేగా, స్వార్థమే అది. కేవలం అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆయన ఫ్రెండ్కి ఏదో నెల్లూరు కర్నూలులో ఎలక్షన్ క్యాంపెయిన్ వైఎస్ఆర్సీపీ తరఫున చేశాడు శిల్పారెడ్డి ఆయన ఫ్రెండ్కి. అది ఆయన చేసిన నేరం. ప్లస్ ఈ పుష్ప 2 వచ్చినప్పుడు హైదరాబాద్, నేను అక్కడే చూడలేదు కానీ పుష్ప సినిమా వాల్ పోస్టుల మీద ఫ్లెక్సీల మీద టర్నింగ్లు ఎక్కడో జగన్మోహన్ రెడ్డి బొమ్మలు కూడా వేశారంట. దానివల్ల కూడా కొంత ఎఫెక్టు అని దాని ప్రభావం కూడా ఉంటానే 4 రోజుల తర్వాత కదా సార్ అరెస్ట్, వారం తర్వాత కదా అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేయాలి ఏదో దుర్దేశం ఉందని వచ్చా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంతంగా చేశాడు అనుకున్నాను మీరు? చంద్రబాబు నాయుడు చెబితేనే రేవంత్ రెడ్డి ఆయన అరెస్ట్ చేసింది అంతే. దీని వెనక చంద్రబాబు ఉన్నారంట అంతే, 100% పక్కా. మీరు నో డౌట్ దాని మీద. లాస్ట్ రేవంత్ రెడ్డికి అంత దమ్ము ఆడిందండి. ఆడేదో మాటలు మాట్లాడినంత దమ్ము ఆడికి ఆయన తెలుగుదేశం చంద్రబాబు ఏం చెబితే అది చేస్తారు అంతే. సార్ లాస్ట్గా చెప్పండి, భవిష్యత్తులో వైసీపీ పార్టీ ఉంటుందంటారు? 100% సార్. రాబోయే పరిపాలన మాదే, మీదే. అది 11 ఇప్పుడు 22 వచ్చేసి 164కి వచ్చిండు. మేము 11 71కి వస్తాం, 171 అంతే.